కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో పూర్వం నుండి అనాదిగా ఉన్న తన ఆస్తి అయిన ఖాళీ స్థలంను కొంతమంది ఆక్రమించే ప్రయత్నం చేశారని, దాన్ని వ్యతిరేకించిన కారణంగా తనను కులం నుండి కుల సంఘం నుండి బహిష్కరించారని బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన సయ్యద్ తల్లే అలీ షాకాద్రి అలియాస్ ఖాలిద్ స్థానిక విలేకరుల సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి జిల్లా బీబీపేట మండలం గ్రామం బీబీపేట వాసిని. నేను వృత్తిగా ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంటాను. నా సొంత జాగాలో బీబీపేట ముస్లిం కమిటీ వాళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వారిపై నేను లీగల్ నోటీస్ పంపించగా వారు నాకు వాళ్ళ ముస్లిం కమిటీ నుండి మరియు ముస్లిం కులం నుండి బహిష్కరించడం జరిగింది. ఇది నా క్షోభను పాత్రికేయుల ముందు ఎందుకు వ్యక్తం చేసుకుంటున్నానంటే బీబీపేట పోలీస్ స్టేషన్ నుండి ఎస్పీ లెవెల్ దాకా మొత్తము లాస్ట్ 4th అక్టోబర్ 2023లో ఆర్డీఓ గారికి ఇవి సాక్ష్యాధారాలు నా దగ్గర మొత్తం ఉన్నాయి. ఆ భూమి యొక్క పేపర్స్ కూడా నా దగ్గర మొత్తం ఉన్నాయి. ఇక్కంత చేసిన ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోయినా, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయిన ఇక్కడ ఈ బీబీపేట కోఆప్షన్ మెంబర్ గారు తన కోఆప్షన్ ఏదైతే అతను కోఆప్షన్ మెంబర్ ఉన్నాడో దాన్ని అనుసరించి ఏది ఎక్కడ గ్రామం దాటకుండా ఇది చేసుకుంటున్నారు. వీరు నా భూమిపై ఏ భూమిపై అయితే వీళ్ళు నాకు ఇచ్చేసిండ్రో ఇది మీ సమక్షంలో చూపిస్తున్నాను. మా తండ్రి పేరున్న 1963 నుంచి ఇవి డాక్యుమెంట్స్ మొత్తం ఏది మన రెవెన్యూ నుంచి ఇది పహానీలో నా పేర్లు ఉన్నాయి. ఇవి మొత్తం మా తండ్రి పేరు మీద గల ఇవి పేపర్స్. దీని మీద వాళ్ళు ఆక్యుపై చేయాలని చూశారు. ఇది చేయంగానే నేను లీగల్ నోటీస్ పంపగానే వీళ్ళు నాకు ఈ గ్రూప్ ఏది మన జామా మస్జిద్ గ్రూప్ ఉండే అందులో నుంచి వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారు. అయితే నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసుకున్నాను. 4th నాడు ఆర్డీఓ గారికి చేశాను, ఎస్పీ గారికి, బీబీపేట పోలీస్ స్టేషన్ గారికి, సమాచార హక్కు చట్టంలో కూడా చేస్తున్నాను. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల చట్టంలో కూడా ఫిర్యాదు చేసుకున్నారు. అయితే అక్కడ ఏమంటారు, అక్కడ జడ్జి గారు లేరు కాబట్టి అది నేను ఊరుకున్నాను. మీరు ఈ మేధావుల ముందు దీన్ని స్ప్రెడ్ చేసి అధికారులతో అనధికారులతో వీళ్ళు చర్చించి వీళ్ళ దృష్టికి తీసుకుపోయి నాతో న్యాయం చేసి నా భూమి నాకు దక్కించి నాకు మళ్ళీ కమిటీలు చేర్చగలరని కోరుతూ మీతో మనవి చేసుకుంటున్నాను. ఆ రోజు నుంచి నేను చాలా భయం అయిపోతుంది. వీళ్ళు నాకు ఎవరు ఎట్లా మాట్లాడినా నాకు చాలా ప్రాణ భయం ఉన్నది. నేను కామెడీ నైట్ పోతుంటా వస్తుంటా. ఇక ఎవరు ఆసిఫ్, బాబా, ఖాజా, మన రషీద్, పంచప్ రషీద్ వీళ్ళందరూ నాకు షేఖు అయితే 2 సార్లు నాతో ఒకసారి గొడవ అయింది. వాళ్ళ తమ్మునితో కూడా కొట్టాచిండు నాకు చాలా. ఆ రోజు నా ప్రాణ భయం ఉన్నది. కాళ్ళతో మాట్లాడితే మాత్రం ఇంకా ఎక్కువ భయం ఉన్నది నాకు భయం కొడుతూనే అంటున్నాడు. ఎవరితో మాట్లాడితే కాళ్ళతో మాట్లాడేది వాళ్ళతో పోవద్దు. ఇక నాకు కుల పరిరక్షణ కూడా చేసిరు. ఇంకోటి నాకు ఇప్పుడు చాలా భయం ఉన్నది వాళ్ళతో. ఎందుకు సంపేస్తారు అన్న మొత్తం మేము అంతా ఒకటి, వాడు ఒక్కడే అటుపోతాడా అన్నట్లా ఉన్నది వాళ్ళకు. ఇప్పుడు మీ ఇద్దరిని వేరే చేసిరా? మా ఇద్దరికి వేరే చేసారు. ఆ ఇంటికి పోతే మాత్రం పరీక్షణ కుల పరీక్షణ అని నిన్న మొత్తం క్లియర్నే నిన్న అదే రికార్డింగ్ కూడా ఉన్నది. మొత్తం ఏం జరిగినా నేను చాలా ఇది ఉన్నది. వీళ్ళే బాధ్యత మొత్తం మన బీపేట కమిటీ మొత్తం బాధ్యత.